హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియో నుంచి మనము ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాం. అదేంటంటే ఆర్హెచ్ క్రైటీరియన్. ఓకే, ఆర్హెచ్ క్రైటీరియన్. సో ఆర్హెచ్ అంటే ఇక్కడ రౌత్ హర్విజ్ క్రైటీరియన్. ఓకే, సో ఈ టాపిక్ అనేది మనము ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో బేసిక్స్ చూద్దాము అండ్ రాబోయే అన్ని వీడియోస్ లో ఈ టాపిక్ ని కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్? చూడండి, సో అసలు ఆర్హెచ్ క్రైటీరియన్ ఎందుకు యూజ్ చేయాలి, ఫస్ట్ ఎందుకు యూజ్ చేయాలి తెలుసుకొని ఆ తర్వాత ఎలా యూజ్ చేయాలి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఆర్హెచ్ క్రైటీరియన్ ఎందుకు యూజ్ చేయాలి అన్నప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే స్టెబిలిటీ కనుక్కోవడానికి అని చెప్తారు. అవునా? కాకపోతే అది రాంగ్ అన్నమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ రాంగ్. RH criterion is not designed to find the stability of a system. సో దాని ప్రైమరీ రోల్ లేదా దాని ప్రైమరీ అప్లికేషన్ ఏంటి అంటే RH criterion is used or is designed primarily to find the number of poles in the right half of S-plane. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా సరే ఆర్హెచ్ క్రైటీరియన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే లేదా ఎందుకు డిజైన్ చేసినారు అంటే ఏం చెప్పాలి? ఇట్ ఈస్ యూజ్డ్ ఆర్ ఇట్ ఈస్ డిజైన్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఒక్కసారి మీకు నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అని తెలిసిపోయిందో, సపోజ్ ఇఫ్ దెర్ ఆర్ 2 poles, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఇస్ 2, దెన్ ఆటోమేటిక్ గా ఏం చెప్పొచ్చు? పోల్స్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయి కాబట్టి సిస్టమ్ అన్స్టేబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ మెయిన్ పర్పస్ నుంచి మనము సబ్ పర్పస్ వచ్చేసి స్టెబిలిటీ గురించి కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, స్టెబిలిటీ గురించి చెప్పొచ్చు, కాకపోతే అది దాని మెయిన్ పర్పస్ కాదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ RH క్రైటీరియన్ ఈస్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకేనా, సో ఆ పాయింట్ కూడా రాద్దాం. RH criterion is also used. RH criterion is also used. Okay, so ఇది మెయిన్ పర్పస్. ఓకేనా, సో దాని సబ్ పర్పస్ వచ్చేసి టు ఫైండ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్. టు ఫైండ్ ద స్టెబిలిటీ ఆఫ్ సిస్టమ్. ఓకేనా, ఇది సబ్ పర్పస్ అనమాట. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉన్నాయో తెలిసింది అనుకోండి, సపోజ్ అసలు 0 పోల్స్ ఉన్నాయి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో, అసలు పోల్సే లేవు, తెలిసిపోయింది 0 పోల్స్ ఉన్నాయని, అప్పుడు సిస్టమ్ ఏం చెప్తారు? సిస్టమ్ ఈ స్టేబుల్ అని చెప్తారు. సపోజ్ 2 పోల్స్ ఉన్నాయి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో, అప్పుడు సిస్టమ్ అన్స్టేబుల్ అని చెప్పేస్తారు. ఓకేనా, సెకండ్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఫైండ్ ద number of poles in right and left half of S plane, and also on imaginary axis. So RH criterion manaku రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, ఇమాజినరీ యాక్సిస్ మీద ఎన్ని పోల్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఈ ఆర్హెచ్ క్రైటీరియన్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ సెకండరీ పర్పస్. ఓకేనా, సో ప్రైమరీ పర్పస్ అని అడిగినప్పుడు అంటే ఆర్హెచ్ క్రైటీరియన్ మెయిన్ గా ఎందుకు డిజైన్ చేసినారు అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ తెలిసినాయో, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ కనుక్కోవచ్చు, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ కూడా కనుక్కోవచ్చు. ఓకే, అదే ఇక్కడ రాసిన సెకండ్ పాయింట్. అలాగే మీకు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ తెలిసిపోయిందో, అప్పుడు మీరు సిస్టమ్ స్టెబిలిటీ మీద కూడా కామెంట్ చేయొచ్చు. కాబట్టి అదే మనం రాసిన ఫస్ట్ పాయింట్, టు ఫైండ్ ద సిస్టమ్ స్టెబిలిటీ అండ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ అండ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ ఆల్సో ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో మెయిన్ గా RH క్రైటీరియన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ 2 పాయింట్స్,
ఈ 2 పాయింట్స్ కోసం మనం RH క్రైటీరియాని యూజ్ చేస్తాము. ఓకే, రైట్. సో ఈ RH క్రైటీరియన్ కాన్సెప్ట్ తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెబిలిటీ టెక్నిక్స్. ఓకే, సో డిఫరెంట్ స్టెబిలిటీ టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్ స్టెబిలిటీ అంటే ఒక సిస్టమ్ ఇచ్చేసి మనకు స్టెబిలిటీ కనుక్కోమని చెప్తారనమాట. డిఫరెంట్ స్టెబిలిటీ టెక్నిక్స్ యూజ్డ్ ఆర్, సో ఇక్కడ RH క్రైటీరియన్ కూడా ఒక స్టెబిలిటీ టెక్నిక్, రైట్. సెకండ్ మనకి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. రూట్ లోకస్ ఉంది, రూట్ లోకస్ అనే కాన్సెప్ట్ ఉంది. తర్వాత ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ లో మనకు బోడే ప్లాట్స్ ఉంటాయి, అలాగే పోలార్ ప్లాట్స్ కూడా ఉంటాయి. ఓకే, పోలార్ ప్లాట్స్ సబ్ కాన్సెప్టే కాబట్టి డైరెక్ట్ గా నైక్విస్ట్ ప్లాట్ అని రాస్తారు. సో నైక్విస్ట్ ప్లాట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఫ్రీక్వెన్సీ సిస్టమ్ స్టెబిలిటీ ని కనుక్కోవడానికి యూజ్ అయ్యే స్టెబిలిటీ టెక్నిక్స్ అన్నమాట. అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ RH క్రైటీరియన్ అండ్ దీస్ స్టెబిలిటీ టెక్నిక్స్, రిమైనింగ్ స్టెబిలిటీ టెక్నిక్స్? RH క్రైటీరియన్ కి ఈ రిమైనింగ్ స్టెబిలిటీ టెక్నిక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, RH క్రైటీరియన్ uses characteristic function or characteristic equation. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎప్పుడైతే యూజ్ చేయాలో అప్పుడు మీరు యూజ్ చేయాల్సింది ఏంటి? క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోనే మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటుంది కదా. సో RH క్రైటీరియన్ యూజెస్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టు ఫైండ్ closed loop system stability. While other stability techniques అంటే ఇవన్నీ కూడా రూట్ లోకస్, బోడే ప్లాట్, నైక్విస్ట్ ప్లాట్, ఇవన్నీ కూడా while other stability techniques uses open loop transfer function to find closed loop system stability. ఇది మెయిన్ గా RH క్రైటీరియన్ కి మిగతా స్టెబిలిటీ టెక్నిక్స్ కి డిఫరెన్స్ అన్నమాట. సో RH క్రైటీరియన్ యూజెస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆర్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టు ఫైండ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ, వైల్ అదర్ టెక్నిక్స్ యూజెస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టు ఫైండ్ ద క్లోజ్డ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ. అంటే అర్థం ఏంటంటే RH క్రైటీరియన్ యూజ్ చేసి మీరు స్టెబిలిటీ చెప్పాలి అన్నప్పుడు మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం అన్నమాట. 1 + g(s) × h(s) = 0. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లోనే అవైలబుల్ ఉంటుంది, అవునా? ఎందుకంటే C(s)/R(s) క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో C(s)/R(s) g(s)/1 + g(s) × h(s). సో ఈ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఈ డినామినేటర్ ని ఈక్వల్ టు 0 చేస్తేనే మనకు వచ్చేది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నమాట. సో RH క్రైటీరియన్ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ చేసి స్టెబిలిటీని కనుక్కుంటాం అన్నమాట. RH క్రైటీరియన్ లో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ చేసి స్టెబిలిటీని కనుక్కుంటాము. అదే రూట్ లోకస్ లో కానీ బోడే ప్లాట్ లో కానీ లేదా నైక్విస్ట్ ప్లాట్ లో కానీ ఈ మూడిట్లో మనము g(s) నుంచే అంటే ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో g(s) నుంచే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీని కనుక్కుంటాము. ఓకే, అంటే g(s) అంటే ఇంకా మళ్ళీ మనకు క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా అవసరం లేదనమాట. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g(s) నుంచే మనం క్లోజ్డ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీని కనుక్కుంటాము. ఇది కూడా అవసరం లేదు మనకు, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా అవసరం లేదు. ఇది మెయిన్ గా RH క్రైటీరియన్ కి మిగిలిన స్టెబిలిటీ టెక్నిక్స్ కి తేడా, డిఫరెన్స్ అన్నమాట. ఓకే,
అర్థమైంది కదా. ఇప్పుడు RH క్రైటీరియన్ ఎందుకు యూస్ చేస్తాము? టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అలా చేయడం వల్ల సిస్టమ్ స్టెబిలిటీ కనుక్కోవచ్చు, అలాగే నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, అలాగే ఇమాజినరీ యాక్సిస్ మీద ఎన్ని పోల్స్ ఉన్నాయనేది కనుక్కోవచ్చు. ఓకే, సో RH క్రైటీరియన్ కి మిగిలిన స్టెబిలిటీ టెక్నిక్స్ కి తేడా ఏంటంటే RH క్రైటీరియన్ యూజెస్ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టు ఫైండ్ క్లోజ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ. Remaining stability techniques uses open loop transfer function to find closed loop system stability. ఇది మెయిన్ గా డిఫరెన్స్ అన్నమాట, రైట్. సో అది RH క్రైటీరియన్ అంటే ఏంటో చూసినాం. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? RH క్రైటీరియన్ యూజ్ చేసి మనము నంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ కనుక్కుంటామని చెప్పినాం కదా, అది ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. చూడండి, సపోజ్ ఇప్పుడు యాక్చువల్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. RH ఆర్ రౌత్ అరే కన్స్ట్రక్షన్ అని వెళ్దాం. ఓకే, సో రౌత్ అరే కన్స్ట్రక్షన్. సో నేను సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే, సపోజ్ మనకు ఈ 1 + g(h) = 0 చేసిన తర్వాత ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనకి ఈ విధంగా వచ్చింది అనుకోండి. a⁴ + b(s³ + c(s²) + ds + e = 0. ఈ విధంగా మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ చేసి మనం ఇప్పుడు రౌత్ అరేని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది నేను మీకు సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ మీకు హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ ఇక్కడ 4, అవునా? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎస్ 4 కాబట్టి ఈవెన్, అవునా? ఈవెన్ కాబట్టి ఇక్కడ s⁴ రాయండి. ఓకే, s⁴ రాయండి. ఆ తర్వాత s³, ఆ తర్వాత s², ఒక్కొక్కటి డిక్రీజ్ చేస్తూ రండి. s⁴ తర్వాత s³ s², s⁴1, ఓకే, s⁴1 0. ఓకేనా, రైట్. s³ తర్వాత s², ఆ తర్వాత s⁴1, ఆ తర్వాత s⁴0. ఓకే, s⁴ అని రాసినప్పుడు ఈ రోలో ఎలిమెంట్స్ ఏం రాయాలి అంటే ఆల్ ఈవెన్ ఎలిమెంట్స్ రాయాలి. ఆ ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎస్ ఎలిమెంట్స్ రాయాలన్నమాట, అంటే కోఎఫిషియన్స్. ఇవన్నీ ఏ, బి, సి, డి, ఈ ఇవన్నీ నెంబర్స్ అన్నమాట. మనకు ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా సంథింగ్ s⁴ + 6s² - 8s + 12 -8, ఓకే, 6s³ + 8 - 8s² + 12s + 24 ఇలా వస్తారనమాట. ఈ ఏబిసిడిఈ అనేవన్నీ కూడా మనకేంటి? నంబర్స్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం జనరలైజ్ చేయాలి కాబట్టి కాన్సెప్ట్ ఇక్కడ ఏబిసిడిఈ అని తీసుకుంటున్నాము. ఓకే, ఏబిసిడిఈ ఆర్ కోఎఫిషియన్స్. ఓకేనా, దే ఆర్ కోఎఫిషియన్స్. సో ఇప్పుడు ఈవెన్ పవర్ ఆఫ్ ఎస్ కోఎఫిషియన్స్ అన్ని కూడా రాసుకోవాలి. సో ఇక్కడ ఈవెన్ పవర్స్ ఏమేమి ఉన్నాయి? s⁴ ఒక టర్మ్, s² ఒక టర్మ్, ఈ కూడా. ఎందుకంటే ఈకి కోఎఫిషియెంట్ ఇది s⁴0 కోఎఫిషియెంట్, 0 కూడా ఈవెన్ నెంబరే కదా, కాబట్టి ఈ అనేది s⁴0 కోఎఫిషియెంట్ కాబట్టి ఈ కూడా అంటే కాన్స్టెంట్ కూడా మనకు ఈవెన్ పవర్స్ లోనే వస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఈవెన్ పవర్స్ ఆఫ్ ఎస్ ఉన్నాయి, వాటి కరెస్పాండింగ్ కోఎఫిషియన్స్ రాసుకోండి. ఏంటి? s⁴ కి కోఎఫిషియంట్ ఏ, s² కి కోఎఫిషియంట్ సి, s⁴0 కోఎఫిషియంట్ ఈ. కాబట్టి ఈ 3 కోఎఫిషియన్స్ ని ఇక్కడ ఈ రోలో రాసేయండి, ఏ, సి, ఈ ఇలా. ఆ తర్వాత s³ ఉంది కదా, s³ అంటే ఆడ్ కదా, ఇది ఆడ్ పవర్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఆడ్ పవర్స్ ఆఫ్ ఎస్ కోఎఫిషియెంట్స్ ని రాయండి. ఇక్కడ ఆడ్ పవర్స్ ఆఫ్ ఎస్ అంటే రెండే ఉన్నాయి, s³ ఒకటి, s⁴1 ఒకటి. ఎందుకంటే 1 ఈజ్ ఆడ్ నెంబర్ అండ్ 3 ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. కాబట్టి ఆ రెండు కోఎఫిషియెంట్స్, ఓకే, s⁴3 కోఎఫిషియంట్ బి, s కోఎఫిషియంట్ డి, అవునా? s కోఎఫిషియంట్ ఏమో డి, s³ కోఎఫిషియంట్ ఏమో బి. కాబట్టి బి అండ్ డి రాద్దాం ఇక్కడ. సో బి, డి ఇలా ఫస్ట్ 2 rows కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఆ తర్వాత ఏం చేయాలంటే డిటర్మినెంట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి 0 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి డెట్ చేయాలన్నమాట, ఈ రెండింటికి డెట్. ఓకేనా, చేసినప్పుడు ఏమవుతుంది? డెట్ అన్నప్పుడు ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి రాస్తాం కదా. సో ఏడి మైనస్ బిసి డివైడెడ్ బై ఈ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ రాయాలన్నమాట, డివైడెడ్ బై బి. సారీ ఇది డెట్ కాదు యాక్చువల్లీ,
సారీ, ఐఎమ్ రియలీ సారీ, డెట్ కాదు, ఐఎమ్ రియలీ సారీ. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి. ఓకే, డిటర్మినెంట్ కాదు, ఐఎమ్ రియలీ సారీ. ఓకేనా, సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి. కాబట్టి బిసి మైనస్ ఏడి డివైడెడ్ బై ఈ ఫస్ట్ ఎలిమెంట్ రాయాలన్నమాట. అలాగే తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, బి ఇంటూ ఈ మైనస్ ఏ ఇంటూ జీరో. సో బి ఇంటూ ఈ మైనస్ ఏ ఇంటూ జీరో అంటే జీరో అయిపోతుంది, డివైడెడ్ బై మళ్ళీ ఈ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ బి. సో అప్పుడు ఏమవుతుంది, బిఈ డివైడెడ్ బై బి అయిపోతుంది. బిఈ డివైడెడ్ బై బి అంటే ఏమవుతుంది, బిబి క్యాన్సిల్ అయిపోయి మనకు ఈ వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది రబ్ చేస్తాను. ఓకే, అది సో అర్థమైంది కదా. కొద్దిగా ఫస్ట్ చెప్పడం మిస్టేక్ చెప్పాను, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఓకే, సో ఇప్పుడు ఇలా చేయాలన్నమాట. ఇక్కడ మళ్ళీ జీరో అనమాట, ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరో. అర్థమైందా. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండు, ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు అనమాట. అలా చేస్తూ వెళ్ళాలి. మీకు ఒకవేళ థర్డ్ రో కూడా ఉందంటే అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ S⁴ రాసేటప్పుడు సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి, ఏమైతుంది అప్పుడు చెప్పండి, బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై బి ఇంటూ బి మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లికేషన్ అయిపోయింది, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే బి ఇంటూ ఈ అయిపోతుంది కదా, అవునా. సో బి ఇంటూ ఈ అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం నీట్గా రాస్తాను. ఓకే, సో ఇది బి ఇంటూ ఈ అయిపోతుంది, డివైడెడ్ బై మళ్ళీ ఈ ఫస్ట్ నెంబర్ బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై బి. రూల్ మారద్మా, దిస్ మల్టిప్లైడ్ బై దిస్ and this multiplied by this divided by this first element. ప్రతిసారి ఇదే రూలే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, దిస్ మల్టిప్లైడ్ బై దిస్ అండ్ దిస్ మల్టిప్లైడ్ విత్ దిస్. కానీ ఇక్కడ చూస్తే మీరు బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై బి ఈజ్ మల్టిప్లైడ్ విత్ జీరో. జీరోతో ఏం మల్టిప్లై చేసినా జీరోనే. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా జీరో ఉంది, జీరో మల్టిప్లైడ్ విత్ బి అన్నా కూడా జీరోనే. కాబట్టి జీరో మైనస్ జీరో అన్నా జీరోనే, కాబట్టి అదంతా కూడా మనకి ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. ఓకే, అదంతా కూడా మనకి ఏమైపోతుంది, జీరో. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, సెకండ్ ఎలిమెంట్ జీరో వస్తుంది, థర్డ్ ఎలిమెంట్ కూడా మనకు జీరో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ S⁴ అన్నప్పుడు ఈ టోటల్ టర్మ్ ఇప్పుడు నేను రాస్తాను చూడండి, ఈ బ్రాకెట్ లో ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్ లో, ఈ బాక్స్ లో ఉన్న ఈ టోటల్ టర్మ్ మల్టిప్లైడ్ విత్ ఈ ఓకే, మైనస్ జీరో మల్టిప్లైడ్ విత్ బీసీ మైనస్ ఏడి బై బి. జీరో బీసీ మైనస్ ఏడి బై బితో మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ అంతా ఉండదు. అప్పుడు ఏమొస్తుంది మీకు చూడండి, అప్పుడు ఏమొస్తుంది మనకు, ఈ టర్మ్ అంతా వస్తుంది. ఏమొస్తుంది, బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై బి ఇంటూ బి మైనస్ బిఈ డివైడెడ్ బై బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై బి. దిస్ టోటల్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ఈ ఓకే, మైనస్ జీరో ఇంటూ ఇది, కాబట్టి ఇది మైనస్ జీరో వచ్చేస్తుంది, అవునా. కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో, కాబట్టి సెకండ్ టర్మ్ రాదు. డివైడెడ్ బై మళ్ళీ రూల్ ఏంటి, డివైడెడ్ బై మళ్ళీ ఫస్ట్ డివైడ్ చేయాలి కదా, అవునా. ఈ ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయాలి కాబట్టి, ఓకే సారీ, దిస్ ఇస్ బీసీ. ఓకే, ఈ ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇదంతా కూడా డివైడ్ అవుతుంది కదా, ఏమైతుంది, బీసీ మైనస్ ఏడి బై బి ఇంటూ బి మైనస్ బిఈ డివైడెడ్ బై బీసీ మైనస్ ఏడి బై బితో మల్టిప్లై అవుతుంది కదా. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు మళ్ళీ ఏం మిగులుతుంది, ఇక్కడ ఈ మిగులుతుంది. ఓకేనా, ఈ మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి, ఓకేనా. మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫస్ట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయడం వల్ల మీకు దిస్ టోటల్ టర్మ్ మల్టిప్లైడ్ బై ఈ వస్తుంది, మళ్ళీ డివైడెడ్ బై దిస్ టోటల్ టర్మ్ కదా, కాబట్టి ఈ మాత్రమే మిగులుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ మనకు ఈ వస్తుంది, S⁴ దగ్గర ఈ వస్తుంది. ఇలా మీరు రౌత్ యారేని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. చేయాలి. ఓకేనా. సో
మనము నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం చేసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రొసీజర్. సో ఫస్ట్ S⁴ ఇక్కడ ఏదైతే మీకు హైయెస్ట్ పవర్ ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో ఫస్ట్ అది రాసుకోవాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత డిక్రీస్ చేస్తూ రండి, ఒక్కొక్కటి డిక్రీస్ చేస్తూ రావాలి. S⁴ హైయెస్ట్ కాబట్టి తర్వాత S³ తర్వాత S², S⁴1, S⁴0 రాయాలి. ఆ తర్వాత S⁴ అనేది ఈవెన్ పవర్ ఆఫ్ S లో కాబట్టి ఈవెన్ కోఎఫిషియెంట్స్ అన్ని ఫస్ట్ రోలో రాయాలి. సెకండ్ రోలో ఆడ్ కోఎఫిషియెంట్స్ అన్ని రాయాలి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ రోస్ ఎలా రాస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ అన్నమాట. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై ఫస్ట్ ఎలిమెంట్. అలాగే మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై ఫస్ట్ ఎలిమెంట్. ఇది రూల్. మీరు ప్రతిసారి ఇదే రూలే ఫాలో అవ్వాలి. ఇంకా ఓకేనా, ప్రతిసారి సేమ్ రూల్ ఫాలో అవ్వాలి. S⁴2 కైనా అదే రూలే, S⁴1 కైనా అదే రూలే, S⁴0 కైనా కూడా అదే రూలే. ఓకే, అలా మనం టోటల్ ఈ గ్రోత్ అరేని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది పాయింట్ రాసుకున్నాం, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రోత్ అరే, ఓకే, సో రౌత్ అరే కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రౌత్ అరే ఆ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ రైట్. సో మనం ఏమి అబ్జర్వ్ చేయాలి అంటే ఈ ఫస్ట్ కాలంలో ఉన్న కోఎఫిషియన్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ ఫస్ట్ కాలంలో ఉన్నాయి కదా ఈ కోఎఫిషియన్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఫస్ట్ కాలంలో ఉన్న కోఎఫిషియన్స్ ఉన్నాయి కదా ఇవి, వీటిని ఏమంటాము ఫస్ట్ కాలం కోఎఫిషియన్స్ అంట. కోఎఫిషియన్స్ ఇన్ ద ఫస్ట్ కాలం అన్నమాట. కోఎఫిషియన్స్ in the first column of Routh array. ఓకే, సో ఈ ఫస్ట్ కాలం కోఎఫిషియన్స్ ని మాత్రమే కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేసి ఇప్పుడు మనము వీటిని బేస్ చేసుకొని సిస్టమ్ కి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఎన్ని పోల్స్ ఉన్నాయో చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఎందుకంటే రౌత్ అరే అందుకే కదా యూజ్ చేసేది, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. కాబట్టి మనము అది చెప్పాలి అన్నప్పుడు ఈ ఫస్ట్ కాలం లో ఉన్న కోఎఫిషియన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఆల్ ద కోఎఫిషియన్స్ in the first column of Routh array, have same sign. సేమ్ సైన్ అంటే ఆల్ పాజిటివ్ కానీ లేదా ఆల్ నెగటివ్ కానీ. సేమ్ సైన్ అంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ అన్న అయితే అప్పుడు సేమ్ సైన్ పాజిటివ్ సైన్ ఉన్నట్టు, లేదా అన్ని నెగటివ్ నెంబర్స్ అన్న అవ్వచ్చు నెగటివ్ సైన్ ఉన్నట్టు అనమాట. ఓకే, ఆల్ పాజిటివ్ ఆర్ ఆల్ నెగటివ్. సేమ్ సైన్ అంటే అర్థం అదనమాట, అన్ని పాజిటివ్ నెంబర్స్ అన్నా ఉండాలి లేదా అన్ని నెగటివ్ నెంబర్స్ అన్నా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ నో సైన్ చేంజ్. సైన్ చేంజ్ అనేది ఉండకూడదు అనమాట. అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఓకే, దట్ ఈస్ నో సైన్ చేంజ్. అండ్ ఆల్సో no coefficient in the first column. Is 0. ఇక్కడ రెండు కండిషన్లు మా, సైన్ చేంజ్ ఉండకూడదు అదొక కండిషన్, అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ కాలంలో ఏ ఎలిమెంట్ కూడా 0 కాకూడదు. ఫస్ట్ కాలంలో ఏ ఎలిమెంట్ కూడా మనకు 0 అవ్వకూడదు. ఓకేనా, అది రెండు కండిషన్స్ అన్నమాట. రెండు కండిషన్స్ ఏంటవి, ఎక్కడ సైన్ చేంజ్ ఉండకూడదు అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ ఉండకూడదు, అండ్ నో కోఎఫిషియంట్ ఇన్ ద ఫస్ట్ కాలం ఈజ్ 0. అప్పుడు ఏం చెప్తామంటే ఫర్ ద సిస్టమ్ టు బి స్టేబుల్.
stable. All the coefficients in the first column of row array have same sign, that is no sign change, and also no coefficient in the first column is 0 for the system to be stable. So system stable అవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ కాలమ్ ఆఫ్ రో array లో ఉన్న కోఎఫిషియన్స్ ని కన్సిడర్ చేసుకుంటాము. ఈ కోఎఫిషియన్స్ అన్ని కూడా మనకేమవ్వాలి, సేమ్ సైన్ ఉండాలి. అంటే అన్ని పాజిటివ్ అన్నా ఉండాలి, అన్ని నెగటివ్ అన్నా ఉండాలి. అన్ని పాజిటివ్ గానీ లేదా అన్ని నెగటివ్ గానీ అయినప్పుడు రైట్. అండ్ ఇంకొక కండిషన్, సెకండ్ కండిషన్ ఏంటి, ఏ ఎలిమెంట్ ఈ ఫస్ట్ కాలం లో ఏ ఎలిమెంట్ కూడా మనకు జీరో కాకూడదు. ఏ ఎలిమెంట్ జీరో కాకూడదు, అన్ని కూడా సైన్ చేంజ్ సేమ్ ఉండాలి. సారీ, అన్ని కూడా సైన్స్ సేమ్ ఉండాలి. అన్ని కానీ పాజిటివ్ అన్నా ఉండాలి, అన్ని నెగటివ్ అన్నా ఉండాలి. సైన్ చేంజెస్ అని మాత్రం ఉండకూడదు. అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ ఉండకూడదు. అలా ఉన్నప్పుడు సిస్టమ్ ఏమంటాము, స్టేబుల్ అంటాము. సిస్టమ్ ఈ స్టేబుల్. సిస్టమ్ స్టేబుల్ అంటే అర్థం ఏంటి, నో పోల్స్, నో పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. నో పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో ఎస్ మనకు ఇక్కడ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో పోల్స్ లేవు. పోల్స్ లేనప్పుడే సిస్టమ్ ని స్టేబుల్ అంటాం కదా. సో సిస్టమ్ స్టెబిలిటీకి కండిషన్ ఏంటి చెప్పండి మళ్ళీ ఒక్కసారి, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కాలమ్ ఆఫ్ రో array కన్సిడర్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ కాలమ్ ఆఫ్ రో array లో అన్ని పాజిటివ్ నెంబర్స్ అన్నా ఉండాలి, అన్ని నెగటివ్ నెంబర్స్ అన్నా ఉండాలి. దేర్ షుడ్ నాట్ బి సైన్ చేంజ్. అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ నెంబర్స్ ఉండకూడదు. ఓకేనా. సో అన్ని పాజిటివ్ ఉండాలి లేదా అన్ని నెగటివ్ ఉండాలి, అదొక కండిషన్. రెండో కండిషన్ వచ్చేసి ఏ ఎలిమెంట్ కూడా జీరో కాకూడదు. ఏ ఎలిమెంట్ కూడా జీరో కాకూడదు. ఈ రెండు కండిషన్లు కనుక సాటిస్ఫై చేస్తే సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అండ్ దేర్ ఆర్ నో పోల్స్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకే. ఒకవేళ సైన్ చేంజ్ ఉంటే అది సెకండ్ పాయింట్ అన్నమాట. అది మన సెకండ్ పాయింట్. ఏంటది సెకండ్ పాయింట్ ఏంటి, ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్, ఇఫ్ దేర్ ఆర్ సైన్ చేంజెస్, if there are sign changes in the first column of row array, in the first column of row array, in the first column of row array, then the system is unstable. Then the system is unstable. Then the system is unstable. The number of sign changes, the number of sign changes represents, the number of sign changes represents the number of poles, the number of poles in the right half of S plane, in the right half of S plane. ఒకవేళ సైన్ చేంజెస్ ఉన్నాయనుకోండి, సైన్ చేంజెస్ అంటే కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ ఉండడమే సైన్ చేంజ్ అంటాం అనమాట. ఓకేనా. ఆ సైన్ చేంజెస్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలనేది నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. సో ఇఫ్ దెర్ ఆర్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రో array, then it is unstable, that is system is unstable, and number of sign changes represents the number of poles in the right half of S plane. ఎన్నైతే సైన్ చేంజెస్ ఉన్నాయో అన్ని పోల్స్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయి అని చెప్తాం అనమాట. సో ఎన్నైతే సైన్ చేంజెస్ ఉన్నాయో అన్ని పోల్స్ మనకు రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయి అని చెప్తాం. అదే రాసింది ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకే. అంతే. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆర్హెచ్ క్రైటీరియన్ రైట్ మాక్సిమం అయిపోయినట్టే. ఇంకొన్ని ఒక రెండు కండిషన్స్ ఉంటాయి, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇదే ఎగ్జాంపుల్ లో ఎస్ పవర్ 4 ఎస్ క్యూబ్ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 1 ఎస్ పవర్ 0 ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ మాత్రమే. సపోజ్ మనకు ఇలా ఉందనుకోండి, +4 6 8 4 10 ఇలా ఒక కేసు ఉంది. ఇంకొక కేసు వచ్చేసి ఎస్ పవర్ 4 ఎస్ క్యూబ్ ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 1 ఎస్ పవర్ 0 ఇలా ఒక కేసు ఉంది అనుకోండి. ఓకే, ఇలా ఉంది +4 -6 8 4 -10 ఇలా ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +4 కూడా అవసరం లేదు, 4 రాసేద్దాం. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా పాజిటివ్ సైన్స్ ఉన్నాయి.
ఇక్కడ ఫస్ట్ కేసులో ఓకే, కేస్ 1 లో ఇది కేస్ 1 అనుకున్నాము, ఇది కేస్ 2 అనుకున్నాము. సో ఫస్ట్ కాలం నేను రాసింది ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రమే, సెకండ్ కాలం నుంచి నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ RH క్రైటీరియన్ మనకు ఓన్లీ ఫస్ట్ కాలం బేస్ చేసుకునే వర్క్ చేస్తుంది అనమాట. RH క్రైటీరియన్ మొత్తం కూడా మనకు ఫస్ట్ కాలం ని బేస్ చేసుకునే వర్క్ అవుతుంది. ఓకే, సో రౌతారే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది నేను చెప్పినాను కదా, అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు ప్రాబ్లం చేసినప్పుడు ఇంకా నీట్ గా అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇక్కడ అన్ని ఇలా లెటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నెక్స్ట్ వీడియోలో క్లియర్ అయిపోతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో ఫస్ట్ కాలంలో మీకు ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకుంటే ఇప్పుడు అన్ని సైన్ సేమ్ కదా, అన్ని కూడా పాజిటివ్ నెంబర్సే. అప్పుడు ఫస్ట్ పాయింట్ మనకు వస్తుంది అనమాట. చూడండి, ఇఫ్ ఆల్ ద కోఎఫిషియెంట్స్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రూట్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్, అవునా, సాటిస్ఫై అయింది కదా, దట్ ఈస్ నో సైన్ చేంజ్, సైన్ చేంజ్ జరగలేదు అసలు. అండ్ నో కోఎఫిషియంట్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఈజ్ 0, ఎక్కడ కూడా ఫస్ట్ కాలమ్ లో మనకు 0 లేదు, అవునా. కాబట్టి రెండు కండిషన్లు సాటిస్ఫై అయిపోయినాయి, రెండు కండిషన్లు సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి సిస్టమ్ ఈజ్ స్టేబుల్, నో పోల్స్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్టెన్. ఓకే, సో మీకు ఎప్పుడైతే ఇలా వచ్చిందో, ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత మీరు రౌతారే కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే సిస్టమ్ ఈజ్ స్టేబుల్, సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అండ్ నో పోల్స్, అండ్ నో పోల్స్ ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, నో పోల్స్ ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అని రాసేయచ్చు. సో టోటల్ గా ఎన్ని పోల్స్ ఉండాలి యాక్చువల్ గా, మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంటే అన్ని పోల్స్ ఉండాలి, అంతే కదా. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి టోటల్ గా ఎన్ని పోల్స్ ఉండాలి, 4 పోల్స్ ఉండాలి. మరి 4 పోల్స్ లో అసలు ఏ పోల్ కూడా రైట్ హాఫ్ లో లేదు అంటే ఈ 4 పోల్స్ ఎక్కడ ఉన్నట్టు, మళ్ళీ లెఫ్ట్ హాఫ్ లో ఉన్నట్టు, అంతే, వెరీ సింపుల్. సో 4 పోల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఏం చెప్తారు అప్పుడు, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయి, అప్పుడు సిస్టమ్ ఈజ్ స్టేబుల్ అని చెప్పేస్తారు అనమాట, అంతే. ఇలా మీరు స్టెబిలిటీని అండ్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ని కనుక్కోవచ్చు అనమాట యూజింగ్ RH క్రైటీరియన్. అదే కేస్ 2 తీసుకోండి, కేస్ 2 తీసుకుంటే మీకు ఇక్కడ కొన్ని పాజిటివ్ కొన్ని నెగటివ్ ఉన్నాయి, అంటే ఏం జరుగుతుంది, సైన్ చేంజెస్ అనేవి జరుగుతుంది, సైన్ చేంజ్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకు సెకండ్ పాయింట్ పనికి వస్తుంది అనమాట. ఇఫ్ దెర్ ఆర్ సైన్ చేంజెస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ రౌతారే దెన్ సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్. కళ్ళు మూసుకొని ఇలా మీకు సైన్ చేంజెస్ కనపడినాయి అనుకోండి, కళ్ళు మూసుకొని ఏం రాయొచ్చు, సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్, సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ అని రాసేయచ్చు, ఇక కళ్ళు మూసుకొని రాసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎన్ని పోల్స్ రైట్ హాఫ్ లో ఉన్నాయని చెప్పడానికి సైన్ చేంజెస్ ని కౌంట్ చేయాలన్నమాట. సో జాగ్రత్తగా వినండి, సైన్ చేంజెస్ ని ఎలా కౌంట్ చేయాలంటే ఫస్ట్ నుంచి నెక్స్ట్ దానికి కంపేర్ చేయాలంటే ఈ రెండింటిని కంపేర్ చేయాలన్నమాట. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉంది కాబట్టి ఒక సైన్ చేంజ్ అని రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని దాని నెక్స్ట్ నెంబర్ ని చేయాలన్నమాట, అంటే కంపేర్ చేయాలి. అప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక సైన్ చేంజ్, మళ్ళీ ఈ రెండు కంపేర్ చేసినప్పుడు రెండు కూడా పాజిటివే కదా, అవునా, 8 పాజిటివే 4 పాజిటివే, కాబట్టి సైన్ చేంజ్ ఉందా అంటే లేదు కాబట్టి 0 సైన్ చేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 0 సైన్ చేంజ్. మళ్ళీ 4 నుంచి -10 కి, 4 ఏమో పాజిటివ్ నెంబర్, -10 ఏమో నెగటివ్ నెంబర్, కాబట్టి మళ్ళీ ఒక సైన్ చేంజ్. టోటల్ గా ఎన్ని సైన్ చేంజెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు, 1 + 1 + 1, టోటల్ గా 3 సైన్ చేంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అన్నాను. కాబట్టి ఇక్కడ 3 సైన్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి 3 పోల్స్ ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, 3 పోల్స్ ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అని చెప్తారనమాట. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ అన్ని 4, అందులో 3 ఏమో రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటే 1 పోల్, రిమైనింగ్ 1 పోల్ ఎక్కడ ఉంటది, లెఫ్ట్ హాఫ్ లో ఉంటది. సో 1 పోల్ ఇన్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకేనా, ఇమాజినరీ యాక్సిస్ గురించి మనము ఒక స్పెషల్ కేసు ఉంది, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో జనరల్ కేసులో మాత్రం మీకు పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ గానీ లెఫ్ట్ హాఫ్ గానీ ఉంటాయి. ఇమాజినరీ యాక్సిస్ కి మనకు ఒక స్పెషల్ కేసు ఉంది, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే,
ఈ విధంగా చేయాలన్నమాట. అర్థమైందా? సో నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పినాను, అన్ని పాయింట్స్ ఎలా అప్లై చేయాలో చెప్పినాను రౌత్ అర్రేట్ కి, అండ్ రౌత్ అర్రేని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్పినాను. అవునా? ఇది ఒక్కటి చాలా జాగ్రత్తగా చేయాలన్నా. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్ ని బట్టి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో ఉన్న హైయెస్ట్ పవర్ ని బట్టి మనం ఇక్కడ S⁴ హైయెస్ట్ కాబట్టి S⁴ రాసినాము. ఇక్కడ అన్ని ఈవెన్ కోఎఫిషియన్స్ రాయాలి, ఇక్కడ అన్ని ఆడ్ కోఎఫిషియన్స్ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ రోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇలా క్రాస్ మల్టిప్లై అనమాట. బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ డి డివైడెడ్ బై బి, అలాగే బి ఇంటూ ఈ మైనస్ 0 ఇంటూ ఏ డివైడెడ్ బై బి, అలా చేయాలన్నమాట. ఓకే, సో దిస్ రూల్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద రిమైనింగ్ రోస్ ఆల్సో. మిగిలిన రోస్ కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ కాలం లో ఉన్న కోఎఫిషియన్స్ ని బట్టి సిస్టమ్ స్టేబులా కాదా, అండ్ ఎన్ని పోల్స్ రైట్ హాఫ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అన్ని సైన్స్ కనుక అన్ని కోఎఫిషియన్స్ కనుక సేమ్ సైన్ ఉండి ఏ ఎలిమెంట్ కూడా 0 లేకపోతే అప్పుడు సిస్టమ్ ఈ స్టేబుల్, నో పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అదే నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఉన్నాయనుకోండి, okay, system is unstable and the number of sign changes represents the number of poles in the right half of S plane. ఓకే, ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఆ రెండు కేసెస్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది .1, ఇది .2. ఓకేనా? సో అర్థమైంది కదా, రైట్? సో ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ మీద మనము నెక్స్ట్ వీడియోలో ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద మనము నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా మంది తప్పు చెప్తారనమాట. RH క్రైటీరియన్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఫైండ్ సిస్టమ్ స్టెబిలిటీ అంటారు. అది తప్పు. RH క్రైటీరియన్ ఈస్ డెవలప్డ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకేనా, రైట్? సో ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We will meet in the next video. Jai Hind.